హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను మీ లింగరాజ్. మనతో ఈరోజు మాట్లాడడానికి బీఆర్ఎస్ యువనేత బొంత శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. అంటూ మాట్లాడదాం. అసలు ఏంది రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎట్లా కొనసాగుతుంది అన్నని అడిగి తెలుసుకుందాం. తర్వాత బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎట్లుంది అన్న చెప్పు. నా కాంగ్రెస్ పాలన ఎట్లుంది? కాంగ్రెస్ పాలన నేను చెప్పడం కంటే ఎక్కువ మీకే తెలుస్తుంది కదా, రాష్ట్రం మొత్తం తిరుగుతుంటారు కదా. ప్రజాపాలన కదా. అదే ప్రజాపాలన ఎట్లుంది అంటున్నా. ప్రజాపాలన చెప్పుకొని మురవ చూసుకొని ఏడవనట్టుందన్న. ప్రజాపాలన ప్రజల కోసం ఏమేమో చేస్తామని చెప్పేసి ప్రజల కోసం ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తూ మభ్య పెడుతూ కాలాన్ని వస్తుంది ఈ ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ. అంటే 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది, తర్వాత రైతులకి సన్నబియ్యం ఇస్తుంది, పేదలకి. 6 గ్యారెంటీల అమలు ఎక్కడుందన్నా? 6 గ్యారెంటీ అమలు అని చెప్పడమే కానీ ఒక్క ఉచిత బస్సు తప్ప నాకు వేరే గ్యారెంటీ అమలు అవుతున్నట్టు నాకు ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు మనం చూసుకున్న 6 గ్యారెంటీల్లో భాగంగా రైతులకి రైతు భరోసా అని చెప్పిండు. రైతు భరోసా ఎంతమంది రైతులకు వచ్చింది అనేది ఒక్కసారి మీరు బయటికి వెళ్ళి పక్క కాంగ్రెస్ కార్యకర్తను అడగండి. మీరు కాంగ్రెస్ కార్యకర్త మీకు ఉన్న నిజాన్ని బయట పెడతాడు. కడుపులో వాళ్ళకి చాలా బాధ ఉందన్న. కాంగ్రెస్ పార్టీ కోసం గుడ్డలు దించుకొని పోరాడారు కదా, వాళ్ళకి కూడా ఈ రోజు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కాకపోతే బయట ఎక్కడ మాట్లాడలేని పరిస్థితి. రైతుకు అన్యాయం జరుగుతుంది, 100% అన్యాయం జరుగుతుంది రైతుకి. రావట్లేదు అందరికి. రైతు భరోసా అనేది అందరికి రావట్లేదు. ఇప్పుడు రైతులు పొలాలు కోసి పంట అమ్ముకునే టైం ఇది. మొన్న రీసెంట్గా 1 ఎకరానికి ఇచ్చిండు, తర్వాత మళ్ళీ 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఇస్తా అంటుండు. పంట కోసిన తర్వాత రైతు బంధు ఇస్తే, రైతు భరోసా ఇస్తే అది రైతుకి ఏమాత్రం ఉపయోగపడుతుందన్న? ప్రజాపాలన ఎక్కడ లేదంటారు అసలు. మీరు వాళ్ళు అంటూరు బాగుందని ఎక్కడ లేదని అంటారు మీరు. ప్రజాపాలన చెప్పుకోవడం పేపర్ల మీద చూపించేది ప్రజాపాలన కాదు సార్. ప్రజాపాలన అంటే ప్రజల కోసం నువ్వు ఏవైతే చేస్తానని హామీలు అమలు చేస్తాను మాటిచ్చావో ఆ హామీలని నెరవేరిస్తే అది ప్రజాపాలన అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందామంటే మనం ఇప్పుడు తీసుకుంటే కళ్యాణ లక్ష్మికి, షాదీ ముబారక్కి ₹1,00,000 వస్తాయి. మీ వచ్చినాక తీసుకుంటే ₹1,00,000 తులం బంగారం వస్తుందని మాట్లాడినావు నువ్వు. తులం బంగారం ఎడిబాయ్? తులం బంగారం మాట అటకెక్కింది. అది ఆ మాట ఎటో పోయింది. గృహలక్ష్మి పథకం ద్వారా ₹2,500 ప్రతి మహిళకి పింఛన్ ఇస్తా అని చెప్పినావు. 2,500 మాట ఉందా? ఏ ఒక్క మహిళ నేను అడిగి చూడండి. ఏ ఒక్క మహిళకి 2,500 పథకం ఆ పథకమే అమల్లో లేదు. 2,500 లేదు. కరెంటు బిల్లు ఫ్రీ అని చెప్పినావు. కరెంటు బిల్లుకి ఫ్రీ అని చెప్పిన తర్వాత మేనిఫెస్టోలో నువ్వు కరెంటు బిల్లు ఫ్రీ అని చెప్పినావు. ఆ కరెంటు బిల్లు ఫ్రీకి వచ్చేసరికి దానికి యూనిట్ల పరంగా, తర్వాత దానికి ఆ పేరు ఉండాలి, ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలని రకరకాల లింకులు పెట్టి 50% మందికి ప్రజలకు అది కరెంటు బిల్లు ఫ్రీ వస్తే 50% మంది ప్రజలకి కరెంటు బిల్లు ఫ్రీ రావట్లేదు. అది హామీలో ఒక భాగం కాదా? పింఛన్లకి భరోసా, రైతు భరోసా అందటం లేదు. తర్వాత కేసీఆర్ టైంలో రైతు బంధు నాట్లు మొదలు పెడుతున్నావు, నారు పోస్తున్న టయానికి టక్కన రైతు బంధు టక్కన పడేది. టక్కని రైతు బంధు పడేది. ఇలా రైతు బంధు మాటే లేదు. పొలాలు కోసే టైం వచ్చింది, రైతు బంధు లేదు. కేసీఆర్ టైంలో రైతు బీమా ద్వారా ఎవరైనా ఒక రైతు వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతు చనిపోతే ₹5,00,000 రైతు బీమా పథకం అందరికీ అందలేదా? ఈరోజు అది ఎడిపోయింది. కళ్యాణ లక్ష్మికి, షాదీ ముబారక్కి తులం బంగారం అన్నావు. తులం బంగారం మాటే లేదు. ఎక్కడ చూసినా కానీ నువ్వు చెప్పిన మాటలు ఒకటి, చేసే చేతలు ఒకటి. ప్రజలు ఎవ్వరు కూడా తిక్కలోళ్ళు కాదు. ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఓటు ద్వారా మీకు ఖచ్చితంగా సరైన సమాధానం చెప్తారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత, అప్పటి నుంచి 10 సంవత్సరాలు కేసీఆర్ పాలించిన తర్వాత ఇలా నువ్వు లెక్కలు చెప్తే సరిపోదన్న నోటి లెక్కలు. నాకు టీఆర్ఎస్ అభిమాని టీఆర్ఎస్ని పొగుడుతూ మాట్లాడుతుంటాడు, కాంగ్రెస్ అభిమాని కాంగ్రెస్ని పొగుడుతూ మాట్లాడుతాడు. ఈ 2 మాటలు కాదు. మనకు ఒక కాగు ఉంది కదా, కాగు నివేదిత లెక్కల ప్రకారం, ఆ లెక్కల ప్రకారం కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో అప్పు ఎంత జరిగింది? మీరు ఇప్పుడు కాగని రిపోర్ట్ చూసుకున్నా కానీ ₹3,50,000 అప్పు కేసీఆర్ టైంలో జరిగింది. ఆ తర్వాత కొన్ని కార్పొరేషన్లు బిల్స్ పెట్టి కార్పొరేషన్ల ద్వారా కొంత అప్పు చేసిండు. అవి అప్పు నిండా కలిపి కూడా 4.5 లక్షల కోట్లు దాటలేదు. కానీ ఈరోజు నువ్వు ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలన మొన్న వచ్చిన దగ్గర నుంచి కూడా నిండా 3 సంవత్సరాలు కాలేదు. ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది. ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో నువ్వు కాగు లెక్కల ప్రకారమే ఈరోజు మన రాష్ట్ర అప్పులు, నికర అప్పులు వచ్చేసి 8 లక్షల కోట్లకి వెళ్ళింది. 4 లక్షల కోట్లు కేసీఆర్ చేస్తే 10 సంవత్సరాలలో నువ్వున్న 3 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు అప్పు చేసినావు. ఈ 4 లక్షల కోట్లు చేసి నువ్వేం సాధించినావు? ఎక్కడ ఏం చూపిస్తున్నావు? కేసీఆర్ 4 లక్షల కోట్లు అప్పు చేసిందంటే కాళేశ్వరం కట్టిండు, సచివాలయం ఇవాళ నువ్వు ఉంటున్నా, నీ మంత్రులు ఉంటున్న సచివాలయం కేసీఆర్ కట్టిందే, ప్రగతి భవన్ కట్టిండు కేసీఆర్. ఇవాళ నువ్వు ఎన్నో మాటలు చెప్తావు. ప్రజలు అమాయక ప్రజలను ఇండ్లను కూల్చి గాంధీ విగ్రహం పెట్టాలని నువ్వు అంటున్నావు. అంబేద్కర్ విగ్రహం, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కేసీఆర్ గారు ఏ ఒక్క ఇల్లు కూల్చకుండా, చిన్న గుడిసె కూల్చకుండా కట్టిండు. ఆయన పేరుని చిరస్మరణీయంగా నిలిచేలా చేసిండు. ఆయన అప్పు చేసినట్టు అన్నావు కన్నా దానికి దగ్గర నికర లాభాలు ఉన్నాయి అన్న, నికర ఆస్తులు ఉన్నాయి. నువ్వు ఒక ప్రాజెక్టు కట్టినవా? ఒక పథకం అమలు చేసినవా? ఎలాంటిది లేదు. 8 లక్షల కోట్లు అప్పయింది. ఈ నేను చెప్తున్న లెక్కలు కాదన్న, కాదు నివేదిక ప్రకారం లెక్కలు. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకున్నా తెలుస్తుంది.
అన్ని పథకాలు చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సన్నబియ్యం ఎత్తుండు అన్ని పథకాలు చేస్తున్న నేపథ్యంలో తర్వాత కాంగ్రెస్ మీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వాటికి ఆయన అప్పులు మిత్తి కడుతుంటే వల్ల ఎంత జరిగిందండి అన్న ఇచ్చేటప్పుడు నువ్వు హామీలు అమలు చేస్తా అని చెప్పేసి నెరవేరని హామీలని గొంతెమ్మ కోరికలాగా ఉన్న హామీలను నువ్వు చేసుకొచ్చి మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని మోసం చేసి 3 సంవత్సరాల కాలం ఎలబుచ్చినావు. ఇంకా 2 సంవత్సరాల కాలం ఉంది. ఆ తర్వాత నీ పార్టీకి ఏమైనా మనుగడ ఉంటుందా అన్న? కేసీఆర్ అప్పు చేసినట్టును ఆ అప్పుకి ఇలా వడ్డీలు కడుతున్నట్టును మిత్తి కడుతున్నట్టును నీకు తెలియదు ఆ రోజు? ఈ రాష్ట్రంలో లంకె బిందులు వచ్చినావు నువ్వు? రాష్ట్రంలో అప్పు సంగతి తెలియదా నీకు? ఏదన్నా ఒక రాష్ట్రాన్ని పాలించాలంటే ఏదో మైకి పట్టుకొని గడగడ మాట్లాడితే ఆ మాటలు సరిపోవన్నా. దానికి ఒక టైం టేబుల్ లాంటిది, ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి రాష్ట్రం మీద, రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల మీద అవగాహన ఉండాలి, రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేయాలనే విధానం మీద అవగాహన ఉండాలి, విద్యా విధానాన్ని ఎలా ముందుకు తీసుకోవాలన్న అవగాహన ఉండాలి, నిరుద్యోగులకి ఏ విధమైన ఉపాధి అవకాశాన్ని కల్పించడం అవగాహన ఉండాలి. ఇలాంటి అవగాహన లేకుండా ఏదో మైకి పట్టుకొని మాట్లాడతా, గట్టిగా మాట్లాడిన వ్యక్తిని లాగులో తొండలేసి కొడతా, ఇది కాదన్న ఒక ముఖ్యమంత్రి పదవి అంటే. దీన్ని ఎవరు సహించరు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా దీన్ని సహించరు.